తులారాశి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు. ఈ రాశివారు సుబ్రహ్మణ్య శాంతి చేయించుకోవాలి. ఏ పని తలపెట్టినా సరే విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని ముందుకు వెళ్ళదు. ఏదో ఆరోగ్య సమస్య ఉన్నదనే భావంతో ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. శుభపుణ్య కార్యక్రమాల వల్ల ఖర్చు అధికంగా ఉంటుంది. దూర ప్రయాణాలు ఒంటరిగా చేయవద్దనే సూచన. రుణములు, ఆరోగ్య విషయాలు బహు జాగ్రత్తగా సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇబ్బందికర అంశాలుగా గోచరిస్తే వెంటనే తగు జాగ్రత్తతో వ్యవహరించి సమస్యను దూరం చేసుకునే ప్రయత్నం చేయండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఇబ్బందికరంగా అవుతాయి. ఏ పని మొదలెట్టినా సరే ప్రయత్నం అవ్వలేదనేటువంటి దిగులు ఎక్కువగా ఉంటుంది. ఆశ్వీజ మాస ప్రారంభం మొదటి పక్షంలో ఏ పని అవ్వదు. విద్యా విషయంలో తగు జాగ్రత్త అవసరం. ఆ చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. అప్రయత్నమైనటువంటి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ధైర్యము, బుద్ధి, అధిక పరాక్రమము ఇవన్నీ ఉంటాయి. చిత్తా, విశాఖ వారు తప్పకుండా జాతక చక్రాన్ని పరిశీలించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పుత్రులతో వైరం సంభవించవచ్చు. షష్టమ శని మూలంగా ధనధాన్య వృద్ధి, బంధు సంతోషవర్ధనము, గృహ నిర్మాణ పనులన్నీ కూడా వేగవంతం అవుతాయి. గురువు వలన ద్రవ్య ప్రాప్తి, స్వకులాచార ప్రవర్తన, గృహలాభము, కొత్త స్నేహితుల పరిచయము ఇవన్నీ జరుగుతాయి. సంఘంలో కీర్తి, యత్న కార్యసిద్ధి, వ్యాపార లాభము, మాట తొందర వల్ల కలహాలు రావచ్చు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధువులతో వైరము, వాహనాలు నడిపేప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయం మంచి వార్త వింటారు. అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్స్ వ్యాపారస్తులకు లాభసాటిగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమంలో పాల్గొనే వారికి మంచి కీర్తి, ప్రతిష్ట, గౌరవాలు పెరుగుతాయి. కాబట్టి వీరందరూ కూడా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని చదవండి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని 108 సార్లు పారాయణ చేస్తే మంచి ఫలితాలు పొందుతారు.